ఎస్పీ గారికి స్వాగతం సుస్వాగతం. మన గౌరవ ఎస్పీ మేడం గారికి స్వాగతం. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమంటే మహిళలకి అవగాహన. ముందుగా మన రెడ్స్ ఆర్గనైజేషన్ భానుజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజుని నిజంగానే మన టౌన్ సిఐ గారు ఇంత పెద్ద కిలోమీటర్లు అదర్ స్టేట్ తో షేర్ చేసుకునే బార్డర్ ఇది సత్యసాయి జిల్లా ఒక స్వరూపం. సో ఇక్కడ అమ్మాయిలు, మహిళలు వాళ్ళ భద్రత కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనం గుర్తించడం జరిగింది. ఎందుకు అంటే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ లో రకరకాలైనటువంటి హెడ్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి నేరాలు ఉంటాయి అన్నమాట. వాటిల్లో బాల్య వివాహాలు అనే విషయంలో మన జిల్లా పేరుంది. బాల్య వివాహాలు అనే విషయంలో మన జిల్లా పేరుంది. అట్లాగే ఎక్కువ మంది అమ్మాయిలు మిస్ అయ్యి వెళ్ళిపోవడం, 16 నుంచి 18 ఏళ్ళు, 14 నుంచి 16 ఏళ్ళు, 2 గ్రూపులు. ఈ గ్రూపుల్లో అమ్మాయిలు ఎక్కువగా మిస్ అయ్యి వెళ్ళిపోవడం, అంటే ఒక అనామతిగా పెళ్ళి అనేది ఏదో చేసుకోవడం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం, చదువు మధ్యలో ఆపేయటం, తర్వాత వారి జీవితం మొత్తం దెబ్బతినడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. నేరం క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ జిల్లా మొత్తం నేరాల్లో 2వ భాగంలో ఉంది సత్యసాయి జిల్లాలో. మొదటిది బాడీలీ అఫెన్స్ అంటే కొట్టుకోవడం, మర్డర్లు ఇట్లాంటివి. 2వ ప్లేస్లో ఉన్నది క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. చిన్న పిల్లలు అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, వాళ్ళ పట్ల చేసేటువంటి నేరాలు చాలా క్రూరమైనవి. ఈ నేరాలు ముఖ్యంగా ఆ వయసు పిల్లలకి అంతకు చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళ వల్ల నేరాలు జరుగుతున్నాయి.
వాళ్ళకంటే డబల్ త్రిబుల్ 4 టైమ్స్ ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిల పట్ల నేరం చేయడం జరుగుతుంది. అలాంటి సమాజంలో ఉన్నాం. వాస్తవాన్ని గ్రహించడం చాలా అవసరం. ఖచ్చితంగా మన దేశం గొప్పది, వేదాలు చాలా చెప్పినాయి. స్వాతంత్రం గురించి చాలా మాట్లాడారు. స్త్రీకి స్వాతంత్రం వద్దు అన్న రోజులు ఒకప్పుడు. స్త్రీకి స్వాతంత్రం కల్పించి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఈరోజు. అయినప్పటికీ ఇంకా కూడా అనేక రకాలటువంటి అసమానతలు కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఆర్థికంగా వెనుకబడడం, అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం, ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, ఇంకా సమాజంలో వివక్ష కొనసాగటం. అది లింగ వివక్ష కావచ్చు, సామాజిక వివక్ష కావచ్చు, ఆర్థిక వివక్ష కావచ్చు. ఇలాంటి వివక్షలు ఇంకా కొనసాగటం, ఇవన్నీ కూడా నేరాలకి మూల కారణాలు. ఒక నేరం జరిగిందంటే దాని వెనుక రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి, చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. అప్పటికప్పుడు తలెత్తే సమస్య ఒకటి ఉంటుంది, కానీ ఆ సమస్య తలెత్తడానికి మూల కారణాలు చాలా ఉంటాయి. సో ఇది మేము ముఖ్యంగా నేర విశ్లేషణ చేసుకుంటాం కాబట్టి, కేసులు కడుతూ ఉంటాం కాబట్టి, మేము కట్టేటప్పుడు ఆ విషయాలన్నీ కూడా మాకు అర్థమవుతూ ఉంటాయి. సో సపోజ్ ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగతనం చేశాడు. దానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మాత్రమే ఎవరి హక్కులనైనా ప్రొటెక్ట్ చేసేటువంటి అధికారం కలిగి ఉంది. సో భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల ద్వారా మహిళలకి, చిన్నపిల్లలకి, ఎవరికైనా సరే, ఈవెన్ మగవాళ్ళకైనా భద్రత లభిస్తుంది. సో ఇప్పుడు సమానత్వం హక్కు అంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని చెప్తూ పోతుంది. సో మహిళలకి ప్రధానంగా ఏంటంటే అందరితో సమాన విద్యా అవకాశాలు, సమాన ఉద్యోగ అవకాశాలు, సమాన వేతన అవకాశం, ఓటింగ్ కెపాసిటీ అంటే ఓటు చేసేటువంటి హక్కు, తర్వాత అన్ని రకాల విషయాల్లో సమానంగా భాగస్వామ్యం పొందడం. ఇవన్నీ కూడా మనకి ఎవరో కల్పించినవి కాదు. ఇవన్నీ కూడా ఎవరు కల్పించినవి కాదండి. ఇవి కాన్స్టిట్యూషన్ కల్పించినవి, రాజ్యాంగం కల్పించినవి, చట్టం కల్పించింది. సో అందువల్లనే ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే అవతల వ్యక్తి అంటే ఏం చేయలేని పరిస్థితి, లేకపోతే ఎదిరించవచ్చు కదా. నా భార్య అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, మీరెవరైనా అడగొచ్చు కదా పోలీసులు. ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగలేదు? కారణం చట్టం. ఏంటది? చట్టం. ఈ చట్టానికి మూల కారణం ఎవరు? రాజ్యాంగం. సో వీఆర్ ఆల్ రెస్పెక్టబుల్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్. ఓకే. సో ఇంకొక విషయం,